హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ షో టైం. మన ఛానల్లో అయితే అన్నీ మంచి మంచి స్టోరీసే ఉంటాయి. నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సిద్ధార్థ్ కొత్తగా ఒక పాత ఇంటిని అద్దెకు తీసుకుంటాడు. ఆ ఇంట్లోని ఒక పాత డెస్క్ డ్రాయర్లో అతనికి ఒక సగం రాసిన డైరీ, కొన్ని ఎండిపోయిన మల్లెపూలు కనిపిస్తాయి. ఆ డైరీలో ఉన్న అక్షరాలు, అందులోని భావాలు సిద్ధార్థ్ను బాగా ఆకట్టుకుంటాయి. ఆ డైరీ రాసిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని అతనికి కుతూహలం కలుగుతుంది. ఆ పాత ఇంటి యజమానిని అడిగితే ఇంతకుముందు అక్కడ ఒక మ్యూజిక్ టీచర్ ఉండేదని, ఆమె పేరు అన్విత అని తెలుస్తుంది. ఆమె ఇప్పుడు వేరే ఊరికి మారిపోయిందని వింటాడు. కానీ సిద్ధార్థకు ఆమె ఆలోచనలు నచ్చి ఆ డైరీలోని మిగిలిన పేజీలను తానే పూర్తి చేయాలని నిర్ణయించుకుంటాడు. అలా కొన్ని నెలలు గడిచాక అనుకోకుండా ఒక మ్యూజిక్ కాన్సర్ట్లో సిద్ధార్థ్ ఒక అమ్మాయిని చూస్తాడు. ఆమె పాడుతున్న తీరు, ఆమె కళ్ళల్లో ఉన్న ప్రశాంతత అతనికి ఆ డైరీలోని అక్షరాలను గుర్తు చేస్తాయి. తనే అన్విత అని అతనికి అర్థమవుతుంది. సిద్ధార్థ్ నేరుగా వెళ్ళి ఆమెతో మాట్లాడాడు. బదులుగా ఆ పూర్తి చేసిన డైరీని ఆమెకు పంపిస్తాడు. అందులో చివరి పేజీలో ఇలా రాసి ఉంటుంది: నీ అక్షరాలు నా దారిని వెతికాయి, నీ పాట నా మనసును చేరింది, ఈ చిరునామా లేని లేఖకు ప్రాణం పోస్తావా. అన్విత ఆ డైరీని చదివి ఆశ్చర్యపోతుంది. తన మౌనాన్ని, తన ఒంటరితనాన్ని ఇంతలా అర్థం చేసుకున్న వ్యక్తి కోసం ఆమె వెతుకుతుంది. చివరికి వారు ఒక పార్కులో కలుసుకుంటారు. పార్కులో కలిసిన తర్వాత వారిద్దరి మధ్య మాటలు చాలా తక్కువగా ఉండేవి. సిద్ధార్థకు అన్విత పాట అంటే ఇష్టం, అన్వితకు సిద్ధార్థ్ రాసే అక్షరాలంటే ఇష్టం. ఒకరోజు సిద్ధార్థ్ తన పాత ఇంటి డాబా మీద కూర్చొని పెయింటింగ్ వేస్తుంటాడు. అన్విత అక్కడికి వస్తుంది. ఆమె చేతిలో ఒక పాత రేడియో ఉంది. సిద్ధార్థ్, ఈ రేడియో పాడైపోయింది, కానీ ఇందులో నా చిన్ననాటి పాటలన్నీ ఉన్నాయి అని అంటుంది బాధగా. అది పనిచేయకపోయినా అందులో దాగి ఉన్న జ్ఞాపకాలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి అని ఆ రేడియోను తీసుకొని రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఒక మధురమైన నిశ్శబ్దం ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత సిద్ధార్థకు తన ఉద్యోగ రీత్యా వేరే దేశం వెళ్లాల్సి వస్తుంది. ఆ విషయం అన్వితకు చెప్పడానికి సిద్ధార్థ్ చాలా ఇబ్బంది పడతాడు. చివరికి ఒక ఉత్తరం రాసి ఆమెకు ఇస్తాడు. అన్విత, నేను దూరంగా వెళ్తున్నాను, కానీ మన మధ్య ఉన్న ఈ మౌన భాష ఎప్పుడూ మాయమవ్వదు. నేను తిరిగి వచ్చే వరకు నీ పాటను ఆపకు. అన్విత కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి, కానీ ఆమె ఏడవదు. సిద్ధార్థ్ వెళ్లే రోజున ఆమె అతనికి ఒక చిన్న గిఫ్ట్ ఇస్తుంది. అది ఒక పెన్ డ్రైవ్. అందులో ఆమె పాడిన వందలాది పాటలు ఉన్నాయి. అన్నీ సిద్ధార్థ్ డైరీలో రాసిన కవితలనే ఆమె పాటగా మార్చింది. సిద్ధార్థ్ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ ఒక చిన్న ఇంట్లో తమ ప్రపంచాన్ని నిర్మించుకుంటారు. ఆ ఇంట్లో టీవీ ఉండదు, కానీ ఒక పెద్ద లైబ్రరీ, ఒక మ్యూజిక్ కార్నర్, సిద్ధార్థ్ పెయింటింగ్ వేసుకోవడానికి ఒక చిన్న బాల్కనీ ఉంటాయి. బయట ఉరుములతో కూడిన వర్షం పడుతుంది. కరెంటు పోయింది. అన్విత భయంతో సిద్ధార్థ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. సిద్ధార్థ్ నవ్వి ఒక కొవ్వొత్తి వెలిగిస్తాడు. ఆ వెలుగులో అన్విత నీడ గోడ మీద పడుతుంటే సిద్ధార్థ్ తన వేళ్లతో గోడపై ఒక పక్షి ఆకారాన్ని చూపిస్తాడు. అన్విత నవ్వుతూ, సిద్ధార్థ్, మనం వయసు పెరిగినా ఇలాగే ఉంటామా అని అడుగుతుంది. సిద్ధార్థ్ ఆమె కళ్ళలోకి చూస్తూ, వయసు శరీరానికి అన్విత, మనసుకి కాదు. నీ పాటలో కొత్తదనం తగ్గినంత వరకు నా రంగుల్లో జీవం పోదు. ఒకరోజు అన్వితకు పాత పెట్టెలో సిద్ధార్థ్ తనకు మొదట ఇచ్చిన ఆ చిరునామా లేని లేఖ కనిపిస్తుంది. అది చదువుతుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. సిద్ధార్థ్ వెనుక నుండి వచ్చి ఆమె భుజంపై చేయి వేస్తాడు. ఏమైంది అన్విత అని అడుగుతాడు. ఏమీ లేదు సిద్ధార్థ్, అప్పుడు ఆ డైరీలో నువ్వు రాసిన అక్షరాలు లేకపోతే ఈరోజు నా జీవితం ఇంత అందంగా ఉండేది కాదు కదా అనిపిస్తోంది. సిద్ధార్థ్ ఆమెను దగ్గరికి తీసుకొని, ప్రేమ అంటే ఒకరినొకరు వెతుక్కోవడం కాదు అన్విత, ఒకరిలో ఒకరు కరిగిపోవడం. నువ్వు నా డైరీని పూర్తి చేయలేదు, నా జీవితాన్ని పరిపూర్ణం చేశావు అని చెప్తాడు. అన్వితకు ఒకసారి గొంతు బాగోలేక పాట పాడలేకపోతుంది. ఆమె చాలా దిగులుగా కూర్చొని ఉంటే సిద్ధార్థ్ ఆమె పక్కన కూర్చొని ఒక ఖాళీ కాగితం ఇస్తాడు. పాడలేకపోతే ఏముంది అన్విత, నీ మనసులో ఉన్న పాటను అక్షరాల్లో పెట్టు, నేను దానికి రంగులు అద్దుతాను. ఆ రోజు అన్విత రాసిన కవితకు సిద్ధార్థ్ వేసిన పెయింటింగ్ వారి ఇంట్లోనే అతిపెద్ద కళాఖండంగా మిగిలిపోతుంది. ఆ పెయింటింగ్ కింద వారు రాసిన మాట, మౌనం కూడా ఒక సంగీతమే, అది వినే మనసు ఉంటే.